నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నా పేరు భోగవల తులసిరావు, శ్రీరామనగర్ సంగీత బృందం అధ్యక్షులు. ఈరోజు చాలా శుభదినం అండి. జనవరి 22 మన అయోధ్య బాలరామచంద్రుడి ప్రాణ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడం చాలా అదృష్టదాయకం. 500 సంవత్సరాలు తర్వాత మన జనవరి 22, 2024 విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా శ్రీరామ దీపావళి జరగడం జరిగింది. అదే విషయాన్ని పురస్కరించుకొని ఈ రోజు 2025 జనవరి 2న దీనదయాల్లో వించేస్తున్న సీతారామ శివసాయి మందిరంలోని ఉదయం స్వామివారికి తులసాగుతో అర్చన చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీరామ దీపాలు వెలిగించి నామస్మరణ శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామంతో భక్తులందరూ కూడా భద్రం చేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మనం 500 సంవత్సరాల నుంచి ఎంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆనందదాయంగా తీసుకొని ఎదురు చూసాం. ఎన్నో రకాల కష్టాలు, పోరాటాలు, 72 పోరాటాలు జరిగి 73వ పోరాటానికి ఈ యొక్క మన అయోధ్య బాలరామచంద్రుని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడానికి శుభసూచకం చేయడం జరిగింది. దీనికి ఎంతో మనం అందరం కూడా ఈ జన్మలో మీ యొక్క పాలు పంచుకోవడం అనేది చాలా అదృష్టదాయకం. ఈ యొక్క కార్యక్రమాన్ని విశ్వశాంతికే లోకల్నాథం అని చెప్పి ఈ యొక్క రామనామంతో ఇదంతా కూడా ప్రకృతి పులకిస్తుందని చెప్పి అని ఋషులు చెప్పి ఉన్నారు. కాబట్టి మీ యొక్క రామనామాన్ని ఈ యొక్క ఏకనామంతో ఈ యొక్క 3 గంటలు కూడా చేయడం జరిగింది. మాకు ఎంతో అదృష్టదాయకం అండి. వచ్చినటువంటి పిల్లలకి కంకణాలు, చాక్లెట్, స్వీట్ బూందీ ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. భక్తులు కూడా ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది.